వెల్కమ్ టు ఎస్పీఎస్ బడ్జెట్ ప్రాపర్టీస్ అండి. మనం ఇప్పుడు చూస్తుంది వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ 2 BHK. ఇది వచ్చేసి 128 స్క్వేర్ యార్డ్స్ అండి. సైజ్ వచ్చి 23x50. ప్రైస్ వచ్చేసి 85 lakhs చెప్తున్నారు, కాస్త నెగోషియబుల్. దీనికి చూసినట్టయితే 3 phase కరెంట్, 40 feet రోడ్ వచ్చారు మనకి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ సప్లై అన్నీ ఉన్నాయి. ఇది రాంపల్లి విలేజ్లో దగ్గరలో వస్తుందండి. ఫర్దర్గా లోపలికి వెళ్ళి మనం మిగతా వివరాలు చూద్దాం ఒకసారి. ఇది చూసినట్టయితే ఇది కార్ పార్కింగ్కి మొత్తం వెళ్ళటానికి ఫ్రీగా గ్రైండర్తో ఫినిష్ చేసిన మెట్లు, అలాగే ర్యాంప్ అండి. ఇది మనకి ఇక్కడ సంప్ వచ్చిందండి, బోర్వెల్ ఇక్కడ. బోర్వెల్కి మెయిన్ ట్యాప్ అండి ఇక్కడ వచ్చింది. అలాగే మీకు ఇక్కడ ఫ్రంట్లో వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక పాయింట్ కూడా ఇచ్చారండి. వాషింగ్ మిషన్ బయట పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారు. అలాగే పైకి వెళ్తానికి మెట్లు, గ్రానైట్ ఫినిషింగ్ చేసిన మెట్లు, స్టీల్ రైలింగ్స్ అన్నీ ఇచ్చారు. మీరు ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియాలో మొత్తం ఫాల్ సీలింగ్ చూసుకోండి. వాటర్ ప్రూఫ్ ఫాల్ సీలింగ్, యూపీఎస్సీ ఫాల్ సీలింగ్ అంటారు. ఇది మొత్తం ఫినిష్ అయిపోయింది. కార్ పార్కింగ్ కూడా మీకు మొత్తం అంతా గ్రైండర్తో చేశారు. సందులోకి వెళ్ళటానికి దారి అండి, ఇది చూసుకోండి. సందులోకి వెళ్ళటానికి దారి. ఇది మెయిన్ డోర్ అండి, డబల్ డోర్. మొత్తం కంప్లీట్ టేక్వుడ్తో కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన హౌస్ అండి ఇది. డోర్స్. ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాం సార్. హాల్ అండి ఇది. ఫ్రంట్ వచ్చేసి టీవీ ఏరియా. దాని పక్కనే మీకు యూపీవీసీ విండోస్ ఇచ్చారు. అలాగే సెక్యూరిటీ పర్పస్ కింద గ్రిల్స్ కూడా ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్, వెంటిలేషన్ పాయింట్ కూడా పెట్టారు. ఇండియన్ ఇచ్చారు, కామన్ బాత్రూమ్ ఇండియన్ ఇచ్చారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మనం. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. పైన ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. షెల్ఫ్లు ఇచ్చారు. బీరువా పాయింట్ కూడా ఉంది ఇక్కడ. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వెస్టర్న్ ఇచ్చారు. వెస్టర్న్ వచ్చింది. నెక్స్ట్ మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. సెకండ్ బెడ్రూమ్ తో ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనం చూసినట్టయితే ఇక్కడ షెల్ఫ్ కూడా ఇచ్చారు. పైన లో రూఫ్ ఇచ్చారండి. మొత్తం లో రూఫ్ వచ్చింది పైన. చాలా పెద్ద లో రూఫ్ ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. చాలా పెద్ద లో రూఫ్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు పూజా గదిలోకి ఎంటర్ అవుతున్నామండి. పూజా గది కూడా సపరేట్గా కట్టారు మనకి. మొత్తం అంతా మీకు ఆల్మోస్ట్ 6 feet వరకు మీకు అంతా టైల్స్ వేసి కంప్లీట్ చేసి పెట్టారు. బాగా వచ్చింది. నెక్స్ట్ ఇది డైన్ ఏరియా అండి. దీని పక్కన షెల్ఫ్లు కూడా ఉన్నాయి. పైన ఫాల్ సీలింగ్ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ కిచెన్ అండి. కిచెన్ బాగా స్పేషియస్గా వచ్చిందండి. కిచెన్ షెల్ఫ్లు కూడా చూడండి. ఎగ్జాస్ట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు వాష్ బేసిన్, షింక్. మీకు గట్టు కూడా మాకు పెద్ద గట్టే ఇచ్చారు. 4x4 బర్నర్ స్టవ్ పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంది. 4x4 బర్నర్ స్టవ్ కూడా పెట్టుకోవచ్చు.
మీరు చూస్తున్నట్టయితే పైన కింద షెల్ఫ్లు కూడా ఉన్నాయండి. పైన కింద మొత్తం అంతా షెల్ఫ్స్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు వాష్ ఏరియాకి వెళ్తున్నామండి. బయట వాష్ ఏరియాలో ఇక్కడ ఈశాన్యంలో బోర్ వేసారు మనకి. మీరు ఇందాక చూసుకున్నట్టయితే బోర్ పాయింట్ ఒకటి మనకి అక్కడ నీళ్ళు కూడా వస్తాయి మనకు బయట. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఏమో ఈశాన్యంలో బోర్ వేసారు. ఈ బోర్ పక్కనే సంపు అండి, పెద్ద సంపు వేసారు. ఇక్కడ చూసినట్టయితే పెద్ద సంపు ఉంది. ఆ తర్వాత అక్కడ ఆ మూలకు వాషింగ్ పాయింట్ పెట్టారు వాష్ ఏరియాకి. ఇది బోర్కి వచ్చిన మోటార్ అండి. చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయండి. మొత్తం చుట్టూ హౌజెస్ ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది హౌస్ అండి. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉన్న హౌస్. వీళ్ళే కాక ఇంటి పక్కన కూడా ఇంకో హౌస్ ఉంది సేమ్, అది కూడా సేమ్ సైజ్ సేమ్ ప్రైస్ అండి. ఫర్దర్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే చాలా వీడియోస్ వస్తుంటాయి. ఎస్విఎస్ బడ్జెట్ ప్రాపర్టీస్ సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 9704324670. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.